తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మెప్ప ఆర్పీ సరోజన మహిళా సంఘం అధ్యక్షురాలు మధురబోయిన సరోజన్తో పాటు మరికొంతమంది కలిసి లోన్ ఇప్పించినందుకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించేందుకు కులం పేరుతో దూషించడంతో మనస్తాపం చెంది మహిళా సభ్యురాలు బూర్క రేష్మ ఆత్మహత్య యత్నం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడం 9,000 ఇచ్చినాం, లీడర్లకు 3,000 అంటే మేము ఇయ్యాను అని చెప్పినాం. 1,500 ఇస్తామని అన్నారు. అంటే 1,500 అంటే వాళ్ళు వద్దు, మాకు అవసరం లేదు, ఫ్రీ సర్వీస్ చేస్తామని అన్నారు. అన్నాక సంవత్సరం తర్వాత మన మైక్రో లోన్ తీసుకుందామని దగ్గరికి వచ్చి అయితే మరి అప్పుడు 6,000 ఉన్నాయి కదా, ఏం చేసిర్రు అని మేడం అడిగినాను. అంతకుముందు అంటే ఉన్న బుక్కులు రాసిన అబద్ధం చెప్పింది మేడం నాతోటి. అయితే నిన్న మా లీడర్లు అడిగితే మరి ఆ పైసలు ఉన్నాయి కదా ఏమంటే మేము తీసుకున్నాం అంటే మాకు చెప్పకుండా మీరు ఎట్లా తీసుకుంటారని నేను అడిగినాం. అడిగితే అంత ఊరికే తిడతారు. ఇక అప్పటికే స్టార్ట్ చేస్తారు లొల్లి నా మీద, లెక్కలు అడుగుతానని. మరి మా ఇంత అప్పు ఉంది కదా, మరి ఎవరికి ఎంత ఉంది అప్పు అని అడిగిన. మాకైతే అప్పు లేదు, మీరు తీసుకుంటారు కదా, 1 లక్ష 2 లక్షలు సంతకాలు పెట్టేటప్పుడు ఎట్లా తీసుకుంటారు వివోలని అడిగిన. అడగద్దంట, మేము మీ లీడర్లో మా ఇష్టం వాళ్ళతో మాట్లాడారు. అయితే మా ఆయనకి ఫోన్ చేసిన, ఆ రోజు ఉన్నాడు మాట్లాడుతుంటే. వాడు ఆడడానికి ఎందుకు ఫోన్ చేస్తాను అంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటే లంచం ఉండ. ఆ లంచాన్ని వచ్చి 3 అక్కజలు వచ్చి కొడతానికి వచ్చిర్రు. వస్తే నేను ఏం మాట్లాడతాను అమ్మా అంటే, వాడు నా కొడుకు నా ముందే ఉన్నాడు, వాడు నీకు గుట్టలు లేదు ఎక్కడెక్కడ బండి వచ్చి కన్ను పోన్నాడు. ఒక 10 సార్లు అనకమ్మ అంటే అదే మాట అని సార్. నేను బాధపడితే ఆ విషయంలో నేను బాధపడతాను ఎక్కువ, ఏ విషయంగా నా కొడుకు విషయంలోనే బాధపడతాను. నిద్ర పడట్లేదు అదే విషయం వల్ల ప్రతిసారి పొద్దున కూడా తిడుతున్నారు. అది మానసికంగా నాకు బాధ అనిపించింది, అంతే ఏం లేదు. మానసికంగా అనిపించింది, ఆ వల్ల నేను వేసుకునే టాబ్లెట్స్ నేనేం తీసుకోవాలి. మా భార్య రేష్మ గారిని గ్రూపు లీడర్లు ఇద్దరు కలిసి వాళ్ళ ఆర్పీ సరోజన మేడం కలిసి ఆ గ్రూపులో ఉన్న డబ్బులు లెక్కలు అడిగితే నా భార్యను నానా బూతులు తిట్టిన వల్ల ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, మందు రోజులు దిగింది. ఆ గ్రూపులో 10,000 లంచాలు తీసుకుంటారు. ఆ లెక్కల గురించి అడిగారు, ఎవరు అడగతారు, నా భార్య అడిగారు, నువ్వేం అడిగేది కులం పేరుతోటి నువ్వు పోయేదాన్ని నన్ను అంతా నానా బూతులు తిట్టడం వల్ల గోవిందుడికి ఆత్మహత్య చేసుకుంది. నాకు మా గ్రూప్ లీడర్ల మీద ఆర్టీఆర్ లీడర్ మీద కూడా తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగదు చేయాలని కోరుకుంటున్నాను.